వావ్ సూపర్ ఎక్సలెంట్ మామ్ ఎక్సలెంట్. బాగా పాడావమ్మా. సూపర్ పాడావక్క. అమ్మా నెక్స్ట్ చీటీ నువ్వే తీయాలి. అర్థమైపోయింది మామ్. ఖచ్చితంగా బ్రౌన్ ఏమో వచ్చినట్టుంది కదా. పాడాలి బ్రో. కమాన్ బావా, చెప్పు బాబీ. కమాన్ దేవా, పాడండి. పాడు పెద్ద బాబు. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. ఏ సూపర్ బ్రో, బాబీ కోసమే కదా. ఈసారి నేను చీటీ తీస్తాను. ఏంటంటీ అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? ఎవరి పేరు రావాలనుకుంటున్నావు? పార్వతి పేరు రావాలి. మంట మంట. ఇదేంటో కారంగా వికారంగా ఉంది. ఏంటిది? నువ్వు రెడీ చేసిన తాంబూలమే కదా, నములుతుంది. నా వల్ల కాదు, ఉమ్మేస్తారు. ఏ ఉమ్మేయకూడదు నీలాంబరి. భార్యాభర్తలు తినే తాంబూలం తృప్తిగా నమిలి మింగాలన్నావు కదా. ఇది తాంబూలంలో లేదు, విషయంలో ఉంది. విషయమే అది. పార్వతిని చంపాలని నువ్వు తయారు చేసిన తాంబూలమే నువ్వు తింటున్నది. అదే నీలాంబరి, నాకోసం ప్రాణాలు ఇస్తానన్నావు కదా. నేను విషం ఇచ్చినా అమృతంలా తీసుకుంటానన్నావు కదా. తిను ఇప్పుడు, తిను నీలాంబరి. నీతో కలిసి కాపురం చేసే క్షణమే వస్తే ఇదే విషయాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నువ్వు పగా ప్రతీకారంతో పార్వతిని చంపేయాలని చూశావు.
హసతో క్రియతే కర్మనాం రుదత ఫలితం పరపూజతే. అంటే అర్థం తెలుసా? నవ్వుతూ చేసే పాప పనులకు ఏడుస్తూ ఫలితాన్ని అనుభవిస్తారు. వాటర్ 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 దేవ వాటర్, నేను చచ్చిపోతాను దేవ ప్లీజ్. నీలాంబరి, ఏమైంది నీలాంబరి? పార్వతి బాగానే ఉంది, నువ్వు నువ్వు ఏమైంది? అదే తెలియట్లేదు, చెప్పండి. నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. మనం పెట్టిన తమ్ముడు ఆ పార్వతి తినలేదు, నేనే తిన్నాను. అంటే అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా? అంటే ఇప్పుడు డౌట్లు కాదు, నా ప్రాణాలు నిలబడాలంటే నా ప్రాణాలు నిలబడాలి. నిన్ను ఏంటి నచ్చిందమ్మ గారు, ఎందుకు అట్టా ఉన్నారు? నన్నుడుతో వింటే పో అవతలకి. అబ్బా ఆంటీ, పద, దీంతో మాట్లాడే టైం లేదు. ఏయ్ పక్క జరగవే, రండి. ఏడిపోతున్నారు? ఓ హాస్పిటల్ కా? పోండి పోండి పోండి. సినమ్మ గారు, నీలాంబరి అమ్మాయి గారిని బేగ తీసుకుపోండి. కార్ని విమానం లెక్క స్పీడ్ గా తీసుకుపోతేనే బతుకుతాదేమో. వస్తే 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 నిన్ను. ఏయ్, నోరు మూసుకొని వెళ్ళు. నన్ను సంపనీకి తెలివితేటలు చూపిస్తే దేవుడు నీకు శ్మశానానికి దారి చూపిస్తాడు. మేము శ్మశానానికి వెళ్ళట్లేదే, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. పోయేలోపు పానం పోతాది, బతుకుతాదన్న నమ్మకం లేదు. పాపం. ఆంటీ, నిజంగానే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఇది కావాలని టైం వేస్ట్ చేసి నన్ను చంపాలని చూస్తుంది. పదండి. పెద్దమ్మ గారు, మీకు మంచినీళ్ళు ఏమైనా కావాలా? తప్పుకోవే ముందు. సినమ్ గారు, కాఫీ ఏమైనా అట్టుకురమ్మంటారా? అసలు ముందు నీలాంబరి చచ్చిపోయేలా ఉంది, తప్పుకో. డ్రైవర్ 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 డ్రైవర్, వాడు వచ్చేలోపు నేను ఉండను, చచ్చిపోతాను. అంటే నువ్వు డ్రైవ్ చేయవా ప్లీజ్? అయ్యో, నాకు అసలు టెన్షన్ ఎక్కువ. నేను డ్రైవ్ చేస్తే హాస్పిటల్కి వెళ్లే లోపు కార్లోనే. పెద్దబాబు గారు, ఏంటి నది? నీలాంబరి అట్టా పరిగెత్తినది? జరగాల్సిన శాస్త్రి జరిగింది మంచి వాళ్ళ జోలికి. అది ఈ ఘట్టం నేను ఇంటి పెద్ద కోడల జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపించాను. ఏడ్చుకుంటూ పోనాది, ఏమైనా అయితే? పాపి చిరాయి అంటారు, అంత త్వరగా పోదులే. ఈ ఇంట్లో తర్వాత చేసే శుభకార్యం ఏంటో తెలుసా? మీ నాన్న హనుమంతుకి మేమిచ్చిన మాట నిలబెట్టుకోవడం, నీ పెళ్లి చేయడం. అత్తారింటికి పంపించినా నువ్వు అందుబాటులో ఉండాలని హనుమంతు కోరిక. అందుకే మన కంపెనీలో పనిచేసే మంచి కుర్రాన్ని చూసి సంబంధం ఖాయం చేయాలనుకుంటున్నా.